రేపు ఉదయానికల్లా నేను మా ఇంట్లో ఉండాలి, లేదంటే మా డాడీ. ఏ హరిత, నేను తీసుకెళ్తాను కదా. డ్రైవర్ కార్ది. ఏ డ్రైవర్ కార్ది. ఇంత రాత్రి వేళ అడవిలో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. ఈ టైంలో డ్రైవింగ్ చేయాలంటే భయమా? ఇక్కడంటే భయం నాకు. నువ్వు మోసం చేస్తే నేను మూసుకొని కూర్చోవడానికి మామూలు మనిషిని కాదు. జై మృత్యుంజయ్. అడవి నీళ్లు అమృతం, మనిషి తాగితే కలుషితం. చెట్టు చేమ ఔషధం, అందుకే ఈ నిషేధం. కొంచెం దూరం వచ్చేసా. రా రా త్వరగా రా. చెట్టు దాటి పుట్ట దాటి ఏరు దాటి ఏటి ఒడ్డు గట్టు దాటి తప్పించుకు పారిపోతే తప్పదురా మరణం. ఇది నా దండకారణ్యం. ఏ హరిత, కమ్ ఆన్ రా. లే లే హరిత, కమ్ ఆన్. ఏమైంది? ఏమైంది? రా. జాగ్రత్త, చూసుకో. ఏమైంది? ఇంకొంచెం దూరం, కొంచెం ఓపిక తెచ్చుకోరా. తూర్పు దిక్కున తెల్లారి పడమర దిక్కున చల్లారే సూర్యుణ్ణి కాదు నేను. పంచభూతాలను ఆవహించి మీ పంచ ప్రాణాలను తీసే ప్రేతాత్మని నేను. ఆకాష్, ఏ అటల్దరా. సింహం గర్జిస్తుంది. ఆ గర్జన వినకూడదు, వింటే అక్కడ ఉండకూడదు. ఎందుకంటే సింహం యుద్ధం ప్రకటించింది. బలైపోక తప్పదు. కొంచెం దూరం రా. రా హరిత, రా. రా వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. రండి సార్, రండి త్వరగా ఎక్కండి. రండి తీసుకొచ్చి రండి, త్వరగా ఎక్కువ. హరిత కూర్చోండి, కూర్చోండి. ఇక నుంచి మీ అందరూ నాతో పాటు ఈ అడవిని కాపాడతారు. ఎవరైనా అడుగు పెట్టి హద్దు దాటితే